అమ్మా, నేను సూపర్ మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. అలాగా. మ్, సరే తినేసి వెళ్ళు. లేదమ్మా, మార్కెట్కి వెళ్ళొచ్చాక తింటాను. ఏయ్, తిని వెళ్ళవే. వెళ్ళి కూర్చో. హ్మ్, టిఫిన్ తీసుకొనొస్తాను. ఓ, టైం అవుతుంది. ఇప్పుడెందుకు సూపర్ మార్కెట్‌కి వెళ్తున్నావు? 2 రోజుల క్రితమేగా ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొనుక్కున్నావు. లేదమ్మా, కొన్ని కాస్మెటిక్ వస్తువులు కొనుక్కోడానికి వెళ్తున్నాను. అవునా? హ్మ్. సరే. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. హ్మ్. జాగ్రత్త. మ్, ఆంటీ, ఎవరు? నేను హౌస్ ఓనర్ కొడుకునే ఆంటీ. వస్తున్నానమ్మా. నువ్వు హౌస్ ఓనర్ కొడుకువా? అవునాంటీ, నేను ఢిల్లీలో చదువుకుంటున్నాను. నిన్న సాయంత్రమే ఇంటికొచ్చాను. అలాగా. నిన్న మీ అమ్మగారు కూడా నీ గురించి చెప్పారు. సరే, ఏంటి విషయం? మీరింకా రెంట్ ఇవ్వలేదంట. అందుకే రెంట్ డబ్బులు తీసుకోవడానికి మా అమ్మగారు పంపించారు. అవునా? నా దగ్గర ఇప్పుడు డబ్బుల్లేవు. సాయంత్రం తీసుకొచ్చిస్తాను. పర్వాలేదేంటి, సాయంత్రమే ఇవ్వండి. నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. అలాగే బాబూ. వస్తానంటీ. హలో. చెప్పమ్మా. ఆ, ఎక్కడున్నావే? అమ్మా, నీతో చెప్పాను కదా, సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఏంటి విషయం? అవునా? నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది? అమ్మా, నేను ఇప్పుడే కదా వచ్చాను. రావడానికి ఒక గంట పడుతుంది. ఏంటి విషయం చెప్పమ్మా. వచ్చేటప్పుడు నువ్వు ఏటీఎంకి వెళ్ళి ఒక 15,000 డబ్బు తీసుకునిరా. 15,000? ఎందుకమ్మా? ఇంటది కట్టాలని హౌస్ ఓనర్ కొడుకొచ్చి అడిగి వెళ్ళాడు. ఓ, అలాగా. సరే సరే, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. సరే. ఉమ్. లోపలికి రా. ఉమ్. ఏమే, నీకు కావలసినవి కొనుక్కున్నావా? అవునమ్మా, 2 నెయిల్ పాలిష్లు కొనుక్కున్నాను. ఏంటి, 2 నెయిల్ పాలిష్ల కోసం మార్కెట్ వరకు వెళ్ళొచ్చావా? సరే, డబ్బులు తీసుకునొచ్చావా? ఉమ్, తీసుకొచ్చానమ్మా. ఇవ్వు. ఉమ్. సరేరా. హలో. హాయ్ శ్వేత, హాయ్, చెప్పండి. బాగున్నారా? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానులే. సరే గాని, నేను గంట నుంచి మీకు ట్రై చేస్తున్నాను. ఫోన్ అటెండ్ చేయట్లేదండి. బిజీయా? అవునండి, నేను పనిలో ఉన్నాను. అందుకే కాల్ అటెండ్ చేయడానికి కుదరట్లేదు. సరే, ఎందుకు ఫోన్ చేశారు మీరు? అబ్బాయి ఏం లేదండి, పదే పదే గుర్తుకొచ్చారు. అందుకే ఫోన్ చేసి మాట్లాడదామని చేశాను. మనమిద్దరం ఎప్పటి నుంచో ఫోన్లోనే మాట్లాడుతున్నాం. మిమ్మల్ని కలవాలని ఉందండి. ఈ వీకెండ్ మనం ఎక్కడైనా కలుద్దామా? హలో, మీరు నన్ను 3 నెలల నుండి ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు కదా. మనం 3 రోజుల నుండే కదా ఫోన్లో మాట్లాడుకుంటున్నాము.
అప్పుడే కలవాలంటే ఎలా? ఇంకో నెల తర్వాత కలుద్దాం. అదేంటి, ఇంకా ఒక నెల వెయిట్ చేయాలా? అయ్యో, నా గురించి కాస్త ఆలోచించండి. మిమ్మల్ని ఎప్పుడు మీట్ అవుదామా అని వెయిట్ చేస్తున్నానండి. ఈ వారం మీట్ అవుదాం ప్లీజ్ అండి. సర్లే, చూద్దాం. హలో, ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆసక్తిగా ఉందండి. ప్లీజ్ అండి, ఈ వారం ఫ్రీ టైం ఉంటే చెప్పండి, ఆ రోజే మీట్ అవుదాం. అవునా? సర్లే అయితే మీరు వచ్చే ఆదివారం ఫ్రీగా ఉంటారా? ఏమండి, మీరు మీట్ అవుదామని చెప్తే చాలు, నేను ఎప్పుడు ఫ్రీ. ఎప్పుడు మీట్ అవ్వాలో చెప్పండి. సరే, వచ్చే ఆదివారం ఏ టైంకి మీట్ చేద్దామని చెప్తాను. అప్పుడు మనం మీట్ అవుదాం. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. అడగగానే ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. ఆగండి, ఎవరో వస్తున్నారు, తర్వాత కాల్ చేస్తాను. ఓ సరే అండి. ఆంటీ 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 ఎవరండి? నేను హౌస్ ఓనర్ వాళ్ళ అబ్బాయిని. ఆంటీ లేరా? ఈవినింగ్ అద్దె డబ్బులు ఇస్తామని చెప్పారు, అందుకే వచ్చాను. అవునా? ఆగండి, అమ్మ లోపల పనిలో ఉన్నట్టుంది. నేను వెళ్ళి చెప్తాను. అలాగే. అమ్మా, అమ్మా, ఏంటి అరుస్తున్నావు? హౌస్ ఓనర్ వాళ్ళ కొడుకొచ్చాడు. ఇంటి అద్దె డబ్బు ఇవ్వాలన్నావు కదా, అందుకే వాడొచ్చాడు. సరేలే. ఇదిగో బాబు అద్దె డబ్బులు. థ్యాంక్స్ ఆంటీ. పర్వాలేదులే. వెళ్ళొస్తాను. ఉమ్. హలో. హలో, ఏంటి వాయిస్ డల్గా ఉంది? నిద్రపోతున్నారా? లేదు, చెప్పండి. ఏం లేదండి, ఊరికే మీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. అలాగా, నేను కూడా మీతో మాట్లాడాలని అనుకున్నాను. అలాగా, ఆశ్చర్యంగా ఉంది. సరే, దేని గురించి నాతో మాట్లాడాలనుకున్నారు చెప్పండి. మీరు నాకొక హెల్ప్ చేస్తారా? హెల్పా? ఏంటండి? నాకు కొంచెం అర్జెంటుగా డబ్బులు కావాలి. మీరివ్వగలరా? డబ్బులు కావాలా? ఎంత కావాలండి? ఒక 25,000 కావాలండి. మా అమ్మకి ఆరోగ్యం బాగులేదు, హాస్పిటల్లో చేర్పించాలి. అందుకే అడుగుతున్నాను, దయచేసి ఇవ్వగలరా? రేపు ఉదయానికల్లా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరిని అడుగుదామా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే దేవుడిలాగా మీరే కాల్ చేశారు. అయ్యో, ఏంటండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నాకు ఇదో విషయమే కాదండి, నేను ఇస్తానండి. అవును, డబ్బులు ఎలా ఇవ్వను? ఫోన్పే లేదా గూగుల్ పేలో రిక్వెస్ట్ సెండ్ చేయనా? లేదంటే నేను స్కానర్ పంపిస్తాను, అందులో మీరు పే చేస్తారా? ఓకే అండి, మీరు స్కానర్ పంపించండి, నేను సెండ్ చేస్తాను. ఇలా చూడండి, నన్ను పరాయి వాళ్ళ చూడకండి. నేను కూడా మీ ఫ్యామిలీలో ఒకడిని. ఏం కావాలన్నా మోమాట లేకుండా నన్ను అడగండి, ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, భలేవారే. నాకొక వారంలో జీతం వస్తుంది. నాకు డబ్బులు అందిన వెంటనే మీ డబ్బులు మీకు పంపిస్తాను. అయ్యో, పర్లేదండి, అదంతా తర్వాత చూసుకుందాం. స్కానర్ పంపించండి, డబ్బులు పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్. ఓకే అండి. హ్మ్. హ్మ్. హ్మ్? హ్మ్. హలో. శ్వేత, మీ అకౌంట్కి డబ్బులు పంపించాను, వచ్చాయా? వచ్చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. బాయ్. బాయ్. హాయ్. హాయ్. బయటికి వెళ్తున్నారా? అవును. మీ ఇంట్లో ఆంటీ ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి. సరే. హ్మ్. ఆంటీ ఆంటీ వస్తున్నా. ఏంటి బాబు? ఇదిగోండి, నేను రెంటల్ రసీదు తీసుకొచ్చాను, తీసుకోండి. ఆ. లోపలికి రా బాబు. ఆ. కూర్చో బాబు, తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే ఆంటీ. ఉమ్.
జ్యూస్ తీసుకో బాబు. థ్యాంక్స్ ఆంటీ. పర్వాలేదు బాబు. మీరు కూడా కూర్చోండి ఆంటీ. ఉమ్. ఆంటీ, ఉమ్? ఇందాక వెళ్ళిన అమ్మాయి మీ కూతురేనా? ఆ, అవును బాబు. మీలాగే మీ కూతురు కూడా చాలా అందంగా ఉంది. ఆహా, అవునా? ఆంటీ, మీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. ఇంట్లో వాటర్ ప్రాబ్లం వచ్చినా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయినా నాకు చెప్పండి, నేను సరిచేస్తాను. సరేనా? సరే బాబు. ఇక్కడికొచ్చి మీరు 1 నెల మాత్రమే అయిందా? అవును. ఈ ఇంట్లో ఫర్నిచర్, ఫ్రిడ్జు, బెడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఉపయోగపడ్డాయి. లేకపోతే మేము చాలా కష్టపడేవాళ్ళం. అవునా? ఓకే. ఈ బిల్డింగ్ మొత్తం మీదేనా? అవునాంటీ, మాదే. ఈ బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్లో మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవారు. తనకి జాబ్ వచ్చిందని ఫారిన్కి వెళ్ళిపోయాడు. ఇక్కడున్న సోఫా, ఫ్రిడ్జు వారున్నప్పుడు తీసుకున్నవే. మ్మ్హ్మ్. అవునా? మ్, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారని అనుకుంటున్నాను. ఓ, అలాగా. అవును. మీకు సొంత ఇల్లు ఇది మాత్రమేనా? ఇంకా వేరేమైనా ఉన్నాయా? ఆంటీ, మాకు ఈ ఇల్లు మాత్రమే కాదు, ఈ రోడ్డు చివరనున్న టర్నింగ్లో ఒక కాంప్లెక్స్ ఉంది కదా, అది కూడా మాదే. ఈ బిల్డింగ్ మా నాన్న పేరు మీద ఉంది. కాంప్లెక్స్ మాత్రం నా పేరు మీదే ఉంది. మ్మ్హ్మ్. అలాగా. మ్, అయితే మీరు పెద్ద కోటీశ్వర్లే. అలా ఏం లేదంటీ, ఇదంతా మా నాన్నగారు సంపాదించిన ఆస్తే. అవునా? సరే సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. సరే. మ్. అయ్యయ్యో! వీడా? వీడు డబ్బులు అడిగితే ఏం చేయాలి? ఏం చెప్తాడో తెలియట్లేదే. సర్లే, ఒక్కసారి అడిగి చూద్దాం. హలో. 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 హాయ్. హాయ్. శ్వేత, మీ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నారు కదా, తీసుకెళ్లారా? అవునండి, తీసుకెళ్ళాను. చిన్న ఆపరేషన్ చేయాలని చెప్పారు. మీరిచ్చిన 25,000 రూపాయనే అడ్వాన్స్గా కట్టాను. ఇంకా ఆపరేషన్కి 75,000 కట్టాలి. ఏంటి, ఇంకా 75,000 కట్టాలా? ఏంటండి ఇది? అవునండి, మీరు సహాయం చేయగలరా? ఏంటి సైలెంట్గా ఉన్నారు? నాకు జీతం వచ్చిన వెంటనే తిరిగిచ్చేస్తాను. అబ్బే, అది కాదండి. మీరు 75,000 అడుగుతున్నారు. ఆమ్, సరే అండి, నేను ఎలాగోలా అరేంజ్ చేస్తానులే. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, పర్లేదండి. సరే, నేను తర్వాత మాట్లాడతాను. మమ్మీ చూస్తున్నారు. బాయ్. సరే, బాయ్. హ్మ్. ఎవరితో మాట్లాడుతున్నావు? అతనొక పనికి రానివాడు మమ్మీ. పనికిరాడంటున్నావు, మరెందుకు మాట్లాడుతున్నావు? 75,000 అడిగాను. అది ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు. కానీ ఎలాగైనా ఇస్తాడని అనుకుంటున్నాను. అవునా? సరేలే, మంచిది. హ్మ్. హ్మ్. ఏవే, నీకొక విషయం తెలుసా? ఏంటి చెప్పమ్మా, నువ్వు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. మన హౌస్ ఓనర్ వాళ్ళ కొడుకున్నాడు కదా, అతనితో నేను మాట్లాడాను. వాళ్ళు బాగా డబ్బులున్నోళ్ళు. అవునా? అవునే, వాళ్ళకి ఈ బిల్డింగ్ మాత్రమే కాదు, ఆ రోడ్డు చివరున్న కాంప్లెక్స్ కూడా వాళ్ళదే. ఓహో, అలాగా. సరే సరే. ఆంటీ,
హ్మ్? ఆంటీ ఉమ్, ఆంటీ అమ్మ బయటికి వెళ్ళిందండి. చెప్పండి. నేను మీతో మాట్లాడదామని వచ్చానండి. నాతోనా? అవునండి. లోపల కూర్చుని మాట్లాడొచ్చా? సరే అండి. లోపలికి రండి. ఉమ్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ. అయ్యో! మీరేమంటున్నారు? నాకు ప్రేమంటే నచ్చదు. ఎందుకు? నా ఫ్రెండ్‌ని ఒకతను ప్రేమించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. కొన్ని రోజులకు మా ఫ్రెండ్‌ని వదిలి వెళ్ళిపోయాడు. వాడి వల్ల నా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయ్యింది. తర్వాత ఆమె జీవితమే నాశనమైంది. అందువల్ల నాకు ప్రేమంటేనే నచ్చదు. అయితే పెళ్లి చేసుకుందాం. పెళ్లి తర్వాత ప్రేమించుకుందాం. సరే అయితే ఈ విషయం మా అమ్మతో చెప్పండి. ఎందుకంటే మా అమ్మ చెప్తే నేను మిమ్మల్నే కాదు, రోడ్డు మీద వెళ్ళే బిచ్చగాడిని కూడా పెళ్లి చేసుకుంటాను. సరే అండి. చెప్పండి బాబు. ఆంటీ, నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను. నాకు మీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా? బాబు, మీరు చాలా పెద్ద కోటీశ్వరులు. మీ ఇంట్లో మేము రెంట్కున్నాం. నా కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేయాలంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఆంటీ, నేను ఎవరిని చెప్తే వారినిచ్చి పెళ్లి చేయడానికి నా తల్లిదండ్రులు రెడీగా ఉన్నారు. దాని గురించి మీరేం ఆలోచించకండి. నేను ఈ విషయం గురించి మీ కూతురుతో మాట్లాడాను. తనేమో మా అమ్మ చెప్పిందే వింటానని చెప్పింది. మీరు పర్మిషన్ ఇస్తే నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను. అలాగా? సరే బాబు, నాకు 2 రోజులు టైం ఇస్తే నేను ఆలోచించుకుని చెప్తాను. చూడండి, 2 రోజులు కాదు, 1 వారం తీసుకోండి. కానీ నాకు సహకారంగా ఉన్నట్టు మద్దతు ఇవ్వండి. సర్లే బాబు. బాబు, హ్మ్? నేను బాగా ఆలోచించాను. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని ఉంది. కానీ మేము చిన్న ప్రాబ్లంలో ఉన్నాం. ఏంటా ప్రాబ్లం? నేను ఒకతని దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాను. హ్మ్. అది వడ్డీతో కలిపి 15 లక్షల వరకు అయ్యింది. ఇప్పుడు అతను వెంటనే 15 లక్షలు తిరిగి ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడే నా వల్ల కుదరదు అని చెప్పాను. 6 నెలలు గడువు అడిగాను. కానీ అతనేమో వెంటనే డబ్బులు తిరిగివ్వు, లేకపోతే నా కూతుర్ని తనకిచ్చి పెళ్లి చెయ్యమని చెప్పి మరీ ఇబ్బంది పెడుతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఉన్న పళంగా 15 లక్షలు ఇవ్వాలంటే నాకు కుదరట్లేదు. అందుకనే వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. కానీ మీరిలాంటి సమయంలో నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నారు. కానీ మీలాంటి మంచి అబ్బాయికి నా కూతుర్నిస్తే మంచి జరుగుతుందనుకుంటున్నాను. కానీ అప్పిచ్చిన వాడికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందుకే 2 రోజులు గడువిస్తే ఆలోచించుకొని చెప్తానని మీతో అన్నాను. ఈలోపు డబ్బులు దొరికితే వాళ్ళకి 15 లక్షలు ఇచ్చేసి నీకు నా కూతురుతో పెళ్లి చేద్దామని అనుకున్నాను. కానీ ఏం చేయను, డబ్బులు దొరకలేదు. ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదే. సరే ఆంటీ, నేను మీ అమ్మాయి కోసం నేను మీకు 15 లక్షలు రెడీ చేసేస్తాను. మీరు ఎలాగైనా మీ అమ్మాయిని నాకు పెళ్లి చేసివ్వండి. బాబు, నువ్వు గాని ఆ 15 లక్షలు ఇచ్చావంటే నేను వెంటనే వెళ్ళి వాడి మొహం మీద డబ్బులు కొట్టేసి తర్వాత చాలా సంతోషంగా నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నిన్ను నా అల్లుడని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్స్ అత్తయ్య. నాకు 1 వారం గడువివ్వండి. మీకు 1 వారంలో 15 లక్షలు సిద్ధం చేసేస్తాను. అవునా? అలాగే బాబు. మ్. సరేనండి, ఎలాగైనా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి. లేదు, నా కూతుర్ని మీకిచ్చి నేను పెళ్లి చేయలేనండి.
మీ డబ్బులు మీకెలాగైనా ఇచ్చేస్తాను. లేదండి, మీకు అస్సలు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయను. మీ డబ్బులు 15 లక్షలు తిరిగి ఇచ్చేస్తాను. అవి తీసుకొని మీరు వెళ్ళిపోండి. నా కూతురికి మంచి సంబంధం చూశాను. అతనికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇంకెప్పుడు పెళ్లి మాట ఎత్తకండి. అల్లుడు రండల్లుడు గారు. ఫోన్లో ఎవరత్తయ్యా? అదే నేను డబ్బులు తీసుకున్నాను కదా, మ్, అతనే కాల్ చేశాడు. మ్హూ. అతని డబ్బులు అతనికి తిరిగిచ్చేస్తానని చెప్తున్నాను. అవునా? థ్యాంక్స్ అత్తయ్య. సరే, లోపలికి రా అల్లుడు. మ్, కూర్చోండి అల్లుడు గారు. మ్. అత్తయ్య, మ్. ఇందులో 15 లక్షల డబ్బులున్నాయి. మ్, మీకు అప్పుగా ఇచ్చిన వారికి ఈ డబ్బులు ఇచ్చేయండి. అవునా? మ్. అయ్యయ్యో. ఆ? ఓకే అల్లుడు, మ్. నేను ఈ రోజే అతనికి డబ్బులు ఇచ్చేస్తాను. శ్వేత, మ్. శ్వేత, వస్తానమ్మా. ఏంటమ్మా? కూర్చోమ్మా. మ్, శ్వేత, ఈ అబ్బాయి మన హౌస్ ఓనర్ కొడుకు, తెలుసు కదా? తెలుసమ్మా. ఈ అబ్బాయిని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకు ఓకే కదా? అమ్మా, మీరు నాకు ఎవరినిచ్చి పెళ్లి చేసినా నాకు ఓకే అమ్మా. చూసారా అల్లుడు, మ్, నా కూతురికి నేనంటే ఎంత ప్రేమో. మ్. నేనేం చెప్తే మా అమ్మాయి అలాగే వింటుంది. అందుకే అత్తయ్య తను నాకు నచ్చింది. నువ్వు నా అల్లుడుగా దొరకడం నా అదృష్టం బాబు. మ్. త్వరలో మంచి ముహూర్తం చూసి నేను మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను. మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి పెళ్లి జరిపిస్తాను. ఇక నుంచి మీరిద్దరూ భార్యాభర్తలే. ఈ రోజు నుండి నా కూతుర్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటాను అత్తయ్య. నేను మా ఇంట్లో చెప్పి మంచి రోజు చూసి పెళ్లి చేయమని చెప్తాను. త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. ఇదేంటి 2 రోజుల నుంచి ఇల్లు తాళం వేసింది? పోనీలే, అత్తయ్యకి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. The number you have dialed is currently switched off. Please try after some time. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఛే, ఇదేంటి మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నామని ఎందుకు నాకు చెప్పలేదు? ఒకవేళ ఇద్దరూ అప్పిచ్చినోడి దగ్గరికి వెళ్ళుంటారా? ఒకవేళ అక్కడికే వెళ్ళుంటే నాకు ఓ మాట చెప్పాలి కదా. ఏంటిది, ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? ఎక్కడో తేడా కొడుతుంది. అయ్యి బాబోయ్, అదే మాటలు విని 15 లక్షలు ఇచ్చేశాను. ఇప్పుడు అమ్మ అడిగితే ఏం చెప్పాలి? కొంపతీసి ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారా ఏంటి? దాని నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. పెళ్లి మాటలు చెప్పి నన్ను రెచ్చగొట్టి 15 లక్షలు మోసం చేస్తారే.